హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసిన అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం గర్జలు అయితే వేస్తున్నాం అనమాట. చాలామంది కజ్జికాయలు అని కూడా అంటారు కదా, మా భాషలో మేము మా సైడు గర్జలని అంటాం అనమాట. ఈరోజు అయితే మనం ఆ వీడియో అయితే చేయబోతున్నాం అనమాట. చాలా సింపుల్గా చాలా తక్కువ ఐటమ్స్తో మేము ఎలా చేస్తాం అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అయితే ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు గర్జలు చేసుకోవడానికి అయితే మనం పిండి తడుపుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికోసం అయితే నేను పూరి పిండి తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పిండిని అయితే తడుపుకోండి. నేనైతే ఒక 1/2 kg పిండిని అయితే తడుపుకుంటున్నాను. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలి. మరీ మెత్తగా కలపకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. గట్టిగా ఉంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట గర్జలు అనేది. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదా, ఇలా సాఫ్ట్గా వచ్చేవరకు మంచిగా కలిపేసుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకునే వరకు ఇదైతే నానుతుంది అనమాట. నానడం వల్ల ఇంకా మంచిగా మెత్తగా వస్తాయి. సో ఇప్పుడైతే దీన్ని తడిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. మిగిలిన ఐటమ్స్ చూపిస్తున్నాను, చూసేయండి. మనం గర్జలు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకున్నాను. అదేవిధంగా కొన్ని పల్లీలు, కొన్ని పుట్నాలు, తగినంత షుగర్ అనమాట. మనం ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి షుగర్ అనేది తీసుకోండి. రవ్వ తీసుకుంటాం కదా, ఆ కొలతను బట్టి షుగర్ కూడా తీసుకోవాలన్నమాట. నేనైతే ఏ కప్పుతో రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఎండు కొబ్బరిని మనం తురుముకోవాలన్నమాట. ఇప్పుడైతే తురిమేద్దాం, వచ్చేసేయండి. కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేసారు కదా. ఇప్పుడైతే కొబ్బరి అయితే గీక్కుందాం అంటే మళ్ళీ ఏందో అన్నారు, కొబ్బరి తురుముదాం అనమాట. మేము కొబ్బరి గీక్తున్నాం అనేసి అంటాము, మీరు మీ ఇష్టం ఏమన్నా అర్థం చేసుకొని. కొబ్బరి అయితే తురిమేస్తున్నాను అనమాట. దానికోసం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర చిన్నది ఉంటే కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే చిన్నది కాబట్టి ఇరిగిపోతుంది. ఎండు కొబ్బరి గట్టిగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి స్ట్రాంగ్ ఉన్నదే తీసుకోండి. ఇది మీకు కిరాణా షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆల్మోస్ట్ అందరి ఇండ్లలో ఉంటుంది కదా ఇదైతే. సో దీంట్లో 4 రకాలుగా అయితే వస్తుంది. చూసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తురిమేసుకోండి. నేనైతే ఇట్లా తురిమి పక్కన పెట్టేసుకున్నాను కొబ్బరి. ఇప్పుడు వీటన్నింటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఎండు కొబ్బరి, రవ్వ అన్నీ చూపించిన కదా, అవి ఫ్రై చేసుకోవాలి. దానికోసం అయితే ముందు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి రవ్వ అయితే వేయించేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను నెయ్యి, ఆయిల్ అలాంటివి ఏం కూడా యాడ్ చేయట్లేదు. ఓన్లీ రవ్వ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. స్టవ్ పైన పెట్టేసి పక్కకి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే మాడిపోతుంది రవ్వ తొందరగా. అందుకోసమని అక్కడే నించొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అండ్ మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఫ్రై అయ్యింది అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. తీసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. మనం వేయించినవి అన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. అంటే గిన్నెలో కలుపుకోవడానికి ఈజీగా ఉండే గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే రవ్వ తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి అయితే వేసేస్తున్నాను. సో తురిమిన కొబ్బరి అయితే ఇప్పుడు నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ రోజు అయితే నిల్వ ఉండదన్నమాట. ఒక 4-5 రోజులలో తినేయాల్సి ఉంటుంది పచ్చి కొబ్బరి వేస్తే. మనం ఎండు కొబ్బరి వేసుకుంటే ఏంటంటే ఒక నెల వరకు అయితే నీట్గా ఉంటాయి, స్మెల్ అది రాకుండా ఉంటుంది అనమాట. సో మీకు ఎట్లా తినాలనిపిస్తే అట్లా, అంటే కొబ్బరి ఏ విధంగా టేస్ట్ చేయాలంటే అట్లా వేసేసుకోండి. ఏది వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి కూడా రెడీ అయిపోయింది. కొబ్బరిని కూడా తీసి మనం రవ్వ వేసి పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలోకి కొబ్బరి పొడి కూడా వేసేసిన. మీరు ఈ విధంగా తురమకుండా కొబ్బరి పౌడర్ ఉంటే వేసుకోవచ్చా అనే డౌట్ కూడా మీకు రావచ్చు, అది మీ ఇష్టం అండి. మామూలుగా కొబ్బరి పౌడర్ దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను తర్వాత పల్లీలు వేయించుకున్నాను. పుట్నాలు అయితే వేయించాల్సిన అవసరం లేదనమాట. తర్వాత వచ్చేసి కొబ్బరి, రవ్వ, మనం పల్లీలు, పుట్నాలు, షుగరు అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని ఈ విధంగా కలిపేస్తున్నాను. ఒకవేళ పల్లీలు మీకు ఇట్లా పెద్దగా ఉండకూడదు అని అనుకుంటే కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకొని వేసేసుకోండి. అంటే మనం తింటున్నప్పుడు పల్లి అనేది తగిలితే టేస్ట్ బాగుంటుంది అనమాట. నేను అందుకోసమని అట్లనే వేసేసిన. మీరు కావాలంటే అట్లాగే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కచ్చాపచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఇట్లా అంతా షుగర్ అదంతా కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి మొత్తం వచ్చేసి.
పొడి పొడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ జీలకరించి ఒకసారి కలిపేసుకొని పెట్టుకోవాలి. అంటే మనం గర్జలు చేసినప్పుడు బయటకు రాకుండా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. మనం గర్జలు చేసుకునే వరకు ఆయిల్ అయితే వేడైపోతుందని నేను స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసి వేడి పెట్టేసిన, సిమ్లో పెట్టేసిన అనమాట. తర్వాత వచ్చేసి పిండి అయితే ఈ విధంగా తడిపి పెట్టుకున్నాము. పిండి అనేది ముందే కలిపి పెట్టినాం కాబట్టి మంచిగా నానుతుంది అనమాట. సో ఈ విధంగా చిన్నగా పూరి సైజులో తీసుకోవాలి. చిన్నగా పూరి చేస్తే ఎంత పిండి తీసుకుంటామో అంత పిండి తీసుకొని పూరిలాగా అయితే వచ్చేసుకోవాలి. నేను చూపించిన కదా 2 గర్జల పీట ఒకటి అండ్ గర్జల స్పూన్ ఒకటి అనమాట. అవి సపరేట్గా మనం గర్జలు చేయడానికే వాడతాము. ఆ రెండింటిని అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ విధంగా పూరి అయితే చేసుకోవాలి. చిన్న చిన్నగానే చేసుకోవాలి. ఒకవేళ పెద్దగా చేసినట్టయితే పీట అనేది చిన్నగా ఉంది కాబట్టి వేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అందుకోసమని చిన్నగా చేసుకొని మనం తీసుకున్న గర్జల పీటకి ఈ విధంగా కొంచెం పొడిపిండిని రుద్దేసి పూరి చేసుకున్నాం కదా, ఆ పూరి అనేది దానిపైన వేసేసుకోవాలన్నమాట. మొత్తం రౌండ్గా కూడా కొంచెం బయటకు వచ్చేలాగా అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కలిపి పెట్టుకున్న రవ్వ, కొబ్బరి అవన్నీ ఉన్నాయి కదా, ఆ మిశ్రమాన్ని 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. దీంట్లోకి నిండుగా వస్తుంది అనమాట. 2 స్పూన్లు వేసుకుంటే, కావాలనుకుంటే ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. అంటే ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, కొంచెం తక్కువ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 స్పూన్లు అయితే వేసిన తర్వాత ఈ విధంగా గట్టిగా ఒకసారి నొక్కేసి సైడ్కున్న పిండి మొత్తం ఇట్లా నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా తీసేసుకొని ఓపెన్ చేసి ఇట్లా నిదానంగా తీసుకుంటే మనకు గర్జ అయితే రెడీ అయిపోయింది అనమాట. అంతే, చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి గర్జల పీటతో అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూడ్డానికి చిన్న చిన్నగా చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడ్డానికి చిన్న ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పెద్ద పెద్దవి కాకుండా ఇట్లా చిన్నగా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఎలా అనిపించింది, మీరు ఎలా చేశారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఒకసారి చూపించిన కదా, మళ్ళీ మీకోసం అయితే ఇంకొకటి అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఈ పూరి అనేది మరి మెత్తగా చేసుకోకూడదు అనమాట. మరి పూరికి చేసుకుంటాం కదా అంత లావుగా చేయకూడదు, చాలా సన్నగా చేసుకోవాలన్నమాట. సన్నగా చేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. లావు చేసినట్టయితే మెత్తగా వచ్చేస్తుంది అనమాట, నారబడిపోతాయి చల్లగైనాక. అందుకోసమని కొంచెం పల్చగా చేసుకోవాలి పూరి అనేది. ఇప్పుడు వచ్చేసి స్పూన్తో అయితే కట్ చేసి చూపిస్తాను. స్పూన్తో చేస్తే ఎట్లుంటుంది అనేది చూసేయండి. ఇక్కడ కూడా పూరి చేసుకొని బండపైనే పూరిని ఉంచేసి 2 స్పూన్ల రవ్వనైతే వేసేసిన అనమాట. వేసిన తర్వాత ఈ విధంగా మధ్యలోకి మడుచుకొని కార్నర్స్ అనేది ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఇట్లా ఒత్తడం వల్ల అంటుకుపోతాయి అనమాట నీట్గా. ఇట్లా గట్టిగా ఒత్తేస్తే అతుక్కుంటుంది. అతికిన తర్వాత మనం ఆ స్పూన్తో అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ పిండి అది ఏం రుద్దాల్సిన అవసరం లేదు, ఇది చక్రంలాగా తిరిగిపోతుంది అనమాట. దీంతో ఇట్లా కట్ చేసేసేయాలి. అంతే, చాలా సింపుల్గా కట్ అయిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇది కూడా చాలా సింపుల్గానే చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు పిండి వంటలు చేసుకోవాలి, మెయిన్గా గర్జలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకొకరి హెల్ప్ అయితే తీసుకోండి. ఒకరు చేస్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇద్దరు చేసారనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట. ఎవరినైనా ఒకరిని తోడుగా తీసుకొని చేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన అన్నీ కూడా ఇదే విధంగా అయితే చేసేసుకోవాలి. సో నేనైతే కొన్ని చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆయిల్ అయితే ఫ్రై అయిపోతుంది, చూస్తున్నారు కదా. ఇంకొంచెం ఆయిల్ వేడవ్వని అనేసి మిగిలిన అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇట్లనే నిదానంగా అయితే చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీగా. చాలామంది పౌడర్ చేస్తారనమాట, పల్లీలు పుట్నాలు అండ్ రవ్వ వేయకుండా ఆ రెండింటితోనే పౌడర్ వేసి చేస్తారు. అది కొంచెం తింటున్నప్పుడు పౌడర్ తిన్నట్టుగానే ఉంటుంది. అందుకోసమని ఇట్లా ట్రై చేయండి, డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మనం రీసెంట్గానే క్లాతింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం కదా, దానికోసం అయితే సపరేట్గా ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేసినాము. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా తక్కువ బడ్జెట్లో అయితే డ్రెస్సెస్ అండ్ శారీస్ అయితే మన దగ్గర ఉంటాయి. కొరియర్ కూడా చేసామన్నమాట, ఎక్కడికైనా కూడా ఆన్లైన్ కూడా ఉంది. సో తప్పకుండా ఆ ఛానల్ని కూడా ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి.
పేరుకి చెప్పుకోవడానికి మాత్రం 7,000 మంది అయితే ఉన్నారు సబ్స్క్రైబర్స్, కానీ వ్యూస్ అయితే 100 కూడా వస్తలేవు ఫ్రెండ్స్. కనీసం లాంగ్ వీడియోస్కి ఒక లైక్ అన్నా ఇవ్వండి, అవి కూడా చూడడానికి ట్రై చేయండి. షార్ట్ వీడియోస్కి అయితే బాగానే ఉంది రీచ్, కానీ లాంగ్ వీడియోస్కి అయితే అస్సలు లేదు. మీరు ఒక లైక్ ఇవ్వకపోవడం వల్ల మన మానిటైజేషన్ అయితే ఆగిపోయిందనమాట. తప్పకుండా లైక్ ఇచ్చి ఇంకొంచెం ముందుగా అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత లాంగ్ వీడియోస్కి కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో అందరు చేస్తారని అయితే అనుకుంటున్నాను. తప్పకుండా అందరూ చేయండి, సపోర్ట్ చేయండి. ఎంతమంది సపోర్ట్ చేసిరో అనేది మళ్ళీ ఒక వీడియోలో అయితే మళ్ళీ చెప్తా. ఇప్పుడు సెకండ్ ఛానల్ని కూడా ఇదే విధంగా అయితే సపోర్ట్ చేయండి. కనీసం దానికన్నా తొందరగా మానిటైజేషన్ అయిపోయేలాగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి ఆయిల్ వేడైపోయిందనమాట. ఇప్పుడైతే గజ్జలు అయితే డీప్ ఫ్రై చేసుకున్నాము. చేసి అన్నం పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్కటి రెండు అయితే వేసుకోవాలి. మనం చేయడానికి కష్టపడినంత డీప్ ఫ్రై చేయడానికి అయితే కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగానే వేగిపోతాయి. ఇట్లా రెండు వేసుకొని